కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. 4 పవర్ హౌస్ల మధ్య పోరాటం రసకందాయాల్లో పడింది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎక్కడి వరకు వెళుతుందనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. కాకపోతే కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఏకరువు పెట్టారు. ఆదివారం తన పత్రికలో రాసిన కొత్త పలుకు సంపాదకీయంలో విషయాలు ఏవి చెప్పకపోయినప్పటికీ పాత సీసాలో కొత్త సారా అన్నట్టుగా మనకు తెలిసిన సమాచారాన్ని కొత్తగా చెప్పడానికి ప్రయత్నించారు. కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు, కవిత చేస్తున్న ఆరోపణలు, కాళేశ్వరం కేసులో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థను ఆహ్వానించిన తీరు, రేవంత్ వేస్తున్న అడుగులు, ఇలా అనేక విషయాలను రంగరించి తనకు తెలిసిన సమాచారాన్ని అందులో పొందుపరిచి రాధాకృష్ణ కొత్త పలుకు రాశారు. హరీష్ ఈ స్థాయిలో ఎదగడాన్ని కవిత జీర్ణించుకోలేకపోతున్నారని, అయితే ఆమె సోదరుడు కేటీఆర్ లేకుంటే తను ఉండాలని అనుకుంటున్నారని రాధాకృష్ణ పేర్కొన్నారు. సంతోష్ కు కూడా ఆ స్థాయి దక్కడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందువల్లే ఆమె మొదట్లో తన సోదరుడితో విభేదించినప్పటికీ ఆ తర్వాత ఏకీభవిస్తున్నారని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. దోచుకున్న సొమ్ములో పంపకాల తేడాల వల్లే ఇదంతా జరుగుతోందని రాధాకృష్ణ ఒక ఆరోపణ మాదిరిగా రాశారు. కేసీఆర్ తన రాజకీయంగా అవసరం ఏర్పడినప్పుడు బాబును బూచిగా చూపించడం, తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడడం పరిపాటి అని రాధాకృష్ణ కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ మీద, ఇతర వ్యవహారాల మీద అత్యంత స్వేచ్ఛగా రాసుకుంటూ పోయిన రాధాకృష్ణ, ఒకవేళ ఇదే పరిణామం చంద్రబాబు కుటుంబంలో గనక జరిగి ఉంటే ఇదే విధంగా రాసేవారా? ఇంత స్వేచ్ఛగా వ్యవహరించేవారా? రాజకీయంగా చంద్రబాబు బొడిదుడుకులు ఎదుర్కొన్నది వాస్తవం. కేసీఆర్ కూడా అలాగనే ఇక్కడి దాకా వచ్చారు. అలాంటప్పుడు కేసీఆర్లో కనిపిస్తున్న తప్పు చంద్రబాబులో రాధాకృష్ణకు ఎందుకు కనిపించడం లేదు? చంద్రబాబు మీద కేసులు పెట్టినప్పుడు కక్షపూరితమని చెప్పిన రాధాకృష్ణ కేసీఆర్ విషయంలో అలా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇలా ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. ఇక్కడే తనకు అనుకూలంగా ఉన్న నాయకుడికి ఒక విధంగా, విరోధంగా ఉన్న నాయకుడికి ఒక విధంగా రాయడమే నేటి జర్నలిజం.